నమస్తే అండి. టీవీకే అధ్యక్షుడు తలపతి విజయ్, ఇతని ఆస్తి ఎన్ని వందల కోట్లు తెలుసా? ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ అయితే జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పోటీ చేసే వాళ్ళందరూ కూడా అఫిడవిట్లలో వాళ్ళ యొక్క ఆస్తుల చిట్టాను, వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్ని, బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని అన్నిటినీ కూడా చూపిస్తూ ఉన్నారనమాట. ఇలాంటి క్రమంలోనే ఇంతకాలం తెలియదు ఈ వ్యక్తి దగ్గర ఇన్ని వందల కోట్లు ఉన్నాయి అని చెప్పేసి మొట్టమొదటిసారి తెలిసిందనమాట. సో తమిళనాడు రాజకీయ మోక్షచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. కోలీవుడ్ సూపర్ స్టార్ నుంచి పొలిటికల్ లీడర్గా మారినటువంటి తలపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి అడుగు వేశారు. చెన్నైలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. విజయ్ సమర్పించినటువంటి అఫిడవిట్ ప్రకారం ఆయనకు దాదాపుగా 404 కోట్ల రూపాయల 58 లక్షల విలువైనటువంటి చరాస్తులు ఉన్నాయి. ఇందులో భారీ బ్యాంక్ డిపాజిట్లు, వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గ్యారేజ్లోని విలాసవంతమైన కార్ల వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయన్నమాట. విజయ్ వద్ద BMW 530, BMW i7, టొయోటా లెక్సస్ 350, టొయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన వాహనాలు ఉన్నాయన్నమాట. అలాగే ఆదాయానికి వస్తే, ఇక ఆదాయానికి విషయానికి వస్తే కనుక 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 237 కోట్ల రూపాయలు, 24-25 సంవత్సరంలో 184 కోట్ల రూపాయల 53 లక్షల ఆదాయాన్ని సంపాదించినట్లుగా తెలిసింది. నామినేషన్ అనంతరం విజయ్ మాట్లాడుతూ ఏప్రిల్ 23 జరగబోతున్నటువంటి ఎన్నికల్లో తన పార్టీ టీవీకే అభ్యర్థులను గెలిపించాలని, విజుల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ప్రజలకు అయితే పిలుపునివ్వడం జరిగిందనమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం, 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగానైతే ఒంటరిగా ముందుకెళ్లారో, ఏ విధంగానైతే ఆయన పోటీ చేశాడో, సో అదే మాదిరి అన్ని నియోజకవర్గాల్లో కాకుండా మరి కొన్ని నియోజకవర్గాలకైతే వెళ్తా ఉన్నాడు. అలాగే ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగానైతే అప్పుడు టికెట్ ఇచ్చారో, సో రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి వ్యక్తులకని, సో అదే మాదిరి ఈయన టికెట్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఈయన కార్ డ్రైవర్ కొడుకులకి, మిగిలిన వాళ్ళకి, సో సామాన్యులందరూ కూడా ఇతను టికెట్లు ఇచ్చినాడు అనమాట. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి రాజకీయాన్ని ఇంచుమించు కాపీ చేసాడు. ముఖ్యంగా ఏంటంటే ఆయన స్పీచ్లు కావచ్చు, పార్టీ సాంగులు కావచ్చు, ఆయన క్యాంపెయిన్లు కావచ్చు, వ్యక్తిగత జీవితం కూడా ఇంచుమించు అలాగే పోలుతా ఉన్నటువంటి పరిస్థితి ఇదనమాట. మొత్తానికైతే దాదాపు 404.58 లక్షల రూపాయలు విలువైనటువంటి చరాస్తులు అయితే ఉన్నాయి. అలాగే బాగానే సంపాదించి కూర్చున్నాడు. అది సంగతి.